బద్వేల్ టీడీపీలో రాజకీయాలు కొత్త మలుపు తిరిగాయి. దశాబ్దాలుగా పార్టీని నడిపిస్తున్న కుటుంబాన్ని పక్కన పెట్టి కొత్త నాయకత్వానికి అధిష్టానం అవకాశం కల్పించడం ఇప్పుడు తీవ్ర చర్చకు దారితీస్తోంది. ఇన్ఛార్జ్ మార్పుతో రెండు వర్గాల మధ్య విభేదాలు మరింత ముదిరినట్లుగా ప్రచారం జరుగుతోంది. బద్వేల్ టీడీపీలో ఏం జరుగుతోంది? బద్వేల్ టీడీపీలో అంతర్గత రాజకీయాలు మరోసారి తెరపైకి వచ్చాయి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత నియోజకవర్గంపై పార్టీ అధిష్టానం ప్రత్యేక దృష్టి పెట్టినట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. అదే సమయంలో నాయకత్వ మార్పు చుట్టూ నెలకొన్న పరిణామాలు ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి. దివంగత మాజీ మంత్రి వీరారెడ్డి రాజకీయ వారసత్వాన్ని కొనసాగిస్తూ ఆయన మనవడు మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి అల్లుడు రితీష్ రెడ్డి ఇప్పటి వరకు బద్వేల్ టీడీపీ ఇన్ఛార్జిగా బాధ్యతలు నిర్వహించారు. అయితే వరుస ఎన్నికల్లో పార్టీ ఆశించిన ఫలితాలు సాధించలేదనే అభిప్రాయంతో నాయకత్వంలో మార్పు అవసరమని అధిష్టానం భావించినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో డీసీసీబీ చైర్మన్ సూర్యనారాయణ రెడ్డికి ప్రాధాన్యం పెరిగింది. బెంగళూరులో వ్యాపారవేత్తగా ఉన్న ఆయనను రాజకీయంగా బలోపేతం చేస్తూ ముందుగా డీసీసీబీ చైర్మన్ బాధ్యతలు అప్పగించారు. అనంతరం నియోజకవర్గంలో ప్రత్యేకంగా తన వర్గాన్ని బలోపేతం చేసుకునే అవకాశాలు కల్పించినట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. పేరుకు రితీష్ రెడ్డి ఇన్ఛార్జిగానే ఉన్నప్పటికీ పార్టీ వ్యవహారాల్లో సూర్యనారాయణ రెడ్డి ప్రాధాన్యం పెరగడం రెండు వర్గాల మధ్య దూరాన్ని మరింత పెంచింది. అనేక సందర్భాల్లో ఇరు వర్గాల కార్యకర్తలు పరస్పరం ఘర్షణలకు దిగడం, పార్టీ కార్యక్రమాలు వర్గపోరుకు వేదిక కావడం చర్చనీయాంశంగా మారింది. ఇన్ఛార్జి మార్పుపై అభిప్రాయ సేకరణ పేరుతో నిర్వహించిన సమావేశంలోనూ రెండు వర్గాల మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. అయినప్పటికీ అధిష్టానం చివరకు సూర్యనారాయణ రెడ్డినే బద్వేల్ టీడీపీ ఇన్ఛార్జిగా ప్రకటించింది. ఈ నిర్ణయంతో మాజీ ఎమ్మెల్యే విజయమ్మ, రితీష్ రెడ్డి వర్గం తీవ్ర అసంతృప్తితో ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. దశాబ్దాలుగా పార్టీ కోసం పనిచేసిన కుటుంబాన్ని పక్కన పెట్టడం సరైన నిర్ణయమా అనే ప్రశ్నలు వారి అనుచరుల నుంచి వినిపిస్తున్నాయి. మరోవైపు కొత్త నాయకత్వంతో పార్టీని మరింత బలోపేతం చేయాలన్నదే అధిష్టానం లక్ష్యమని సూర్యనారాయణ రెడ్డి వర్గం చెబుతోంది. అయితే నాయకత్వ మార్పు పార్టీకి బలం చేకూరుస్తుందా లేక ఇప్పటికే ఉన్న వర్గపోరును మరింత పెంచుతుందా అన్నది ఇప్పుడు బద్వేల్ రాజకీయాల్లో ఆసక్తికరంగా మారింది. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.